ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రతి మనిషిలోనూ ఉండేది. అవసరాన్ని బట్టి ఆ ధైర్యం వస్తుంది కొందరిలో. సపోర్ట్ ఇచ్చే మనిషి ఉన్నప్పుడు ఆ ధైర్యం ఇంకా కనిపిస్తూ ఉంటుంది. నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలను అనే ధైర్యాన్ని చిన్నప్పుడు మా నాన్నిచ్చారు. ఆయనిచ్చిన ధైర్యంతోనే నేను జీవితంలో ముందడుగు వేసుకుంటూ వచ్చాను. కానీ అనుకోని విధంగా తను చేయని తప్పుకి ఒక కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లాల్సొచ్చింది. అన్యాయంగా జైలుకి వెళ్లిన వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవిస్తారు మా నాన్న వల్లే తెలిసింది. అలా అన్యాయంగా జైలు పాలైన వాళ్ళని కాపాడడానికి వాళ్ళ తరపున ఎవరైనా ఉన్నారా అని ఆలోచించినప్పుడు లాయర్లే వాళ్ళని గెలిపించగలరు, వాళ్ళ తరపున నిలబడగలరు అని మా ప్రేమ్ సార్ ద్వారా తెలుసుకున్నాను. ఆయనిచ్చిన ధైర్యంతోనే ఈ లా కోర్సులో జాయిన్ అయ్యాను. మా నాన్నలాగా ఇంకెవ్వరికీ అన్యాయం జరగకూడదు అనుకున్నాను. దానికోసమే నేను ఈ కేసు గురించి పోరాడుతున్నాను. ఇవే మీరడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం. ఈ క్రెడిట్ మొత్తం మా ప్రేమ్ సార్ది. ప్రేమ్ గారు, ఈ కేసు గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తాం? అనుభవం అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. పెంచుకుంటూ వెళ్ళడమే. ఇంకా లా ప్రకారం అంటారా, అందరికీ న్యాయం అనేది సమానంగానే ఉంటుంది. కానీ బయట సమాజంలో అలా లేదు. సామాన్యులకి న్యాయం దొరకటం లేదు. కాబట్టి అందరూ పోరాడి నిలబడలేకపోతున్నారు. చామంతి లాంటి వాళ్ళు ఇలా అన్యాయం జరిగిన చోట వాయిస్ రైజ్ చేసి ముందుకొచ్చి నిలబడ్డం వల్లే చాలా మందికి న్యాయం జరుగుతుంది. నిజంగా తను చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్. చామంతి గారు, ఈ కేసు గురించి, త్రిపాఠి గారి గురించి మీరేం చెప్తారు? కేసు కోర్టులో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడడం సబబు కాదు. తీర్పు వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది. న్యాయమే గెలుస్తుంది అన్న నమ్మకం అయితే మాకుంది. సరే చామంతి, ఈ కేసు గురించి చెప్పొద్దు. సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పేటంతటి పెద్దదాన్నైతే నేను కాదండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలన్నీ చూస్తూ కూడా మనకెందుకులే అని వదిలేయకుండా మన వంతుగా ఒక ముందడుగు వేసినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అన్యాయం అనేది జరగకుండా ఉంటుంది. న్యాయం కోసం మీ మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ న్యాయం జరిగిన చోట న్యాయం కోసం వాటిని ప్రచారం చేస్తూ ఉంటే తప్పకుండా న్యాయం బతుకుతుందని నాకు పూర్తి విశ్వాసం. ఎక్కడికి వెళ్ళినా క్రెడిట్ మాత్రం బాగా కొట్టేస్తుంది. చూడు, దానికి క్లాప్స్ కొడుతుంటే నీ ప్రేమ్ దాన్ని చూస్తూ ఎలా మురిసిపోతున్నాడో. ఇంకా ఆలోచిస్తున్నావా? ఆలోచించాను. ఇప్పుడే అప్లై చేస్తా. భయమన్నావు చామంతి, చూడు ఎలా మాట్లాడావు. ప్రేమ్, నీతో మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ ప్రేమ్. మాట్లాడడానికి ఎక్కడైతే ఏంటి నిషా. ఓకే ప్రేమ్, ఈవినింగ్ బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. నీ ఫ్రెండ్స్కి నువ్వు బ్యాచులర్ పార్టీ ఇస్తే నేనెందుకు నిషా? నువ్వే ఇచ్చుకో. అర్థం కానట్టు మాట్లాడుకు. బ్యాచిలర్ పార్టీ ఇచ్చేది మన మ్యారేజ్ గురించి. నా ఫియాన్సీవి. నువ్వు రాకపోతే ఎలా? రావాలి కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు నిషా, నువ్వే చూసుకో. నీకు పార్టీకి రావడం ఇంట్రెస్ట్ లేదా? నేనంటే ఇంట్రెస్ట్ లేదా?
మాట్లాడవేం ప్రేమ్? ఈ చామంతి గురించేగా రానంటున్నావు? నిషా, చామంతి పేరెత్తద్దు, తనని ఇన్వాల్వ్ చెయ్యొద్దు. ఎందుకు చేయను? చేస్తాను. చామంతి, మా ఆంటీకి చెప్పి నీ సంగతి చూస్తాను. ఏయ్, బాబు, నేనేదో ఆపుతున్నాననుకుంటారు. మీరు వెళ్ళండి బాబు. నన్ను ఈ గొడవలో లాగకండి. మీరు వెళ్ళండి. ఏయ్, అది కాదు చామంతి. మీరు ఒకసారి ఇలా రండి బాబు. రండి. ఏంటి చా? ఏంటండి బాబు, ఎందుకు వెళ్ళనంటున్నారు? మీరు చేసుకోబోయే అమ్మాయే కదా పిలుస్తుంది. బ్యాచిలర్ పార్టీ ఏదో అంటుంది. ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు? మీరు వెళ్ళకపోతే నన్ను ఆడిపోసుకుంటారు. మీకది పట్టదా? దయచేసి వెళ్ళండి బాబు, మీకు దండం పెడతాను. చామ్, సరే వెళ్తాను. వస్తాను నిషా, కానీ చామంతి కూడా వస్తేనే నేను వస్తాను. ఏం చెప్తున్నారు బాబు? నేనా? చెప్పాను కదా, నువ్వే. ఏంటి నిషా, ఓకేనా? చామంతి వస్తేనే నువ్వు వస్తావా ప్రేమ్? నీ మీదొట్టు. ప్రేమ్, నువ్వు నమ్మడానికి స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నాను. అయినా నువ్వే కదా పార్టీకి ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నానన్నావు. చామంతి నా ఫ్రెండ్ కదా, తను వస్తుంది. సరే, నాకు నువ్వు రావటం ఇంపార్టెంట్. ఎవ్వరొచ్చినా పర్లేదు. ఓకే, వస్తాను. పదచా. పద చామంతి. బాబు, ఏంటి మీరు నన్ను ఎప్పుడు ఎలా ఇరికించాలా అని చూస్తూ ఉంటారు. ఇరికిస్తున్నానా? మరి మీ పార్టీలో నేనెందుకు బాబు? పార్టీ చేసుకోవడానికి నిషా కూడా వస్తుంది కదా, ఇంక నీకేంటి? అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. అది కాదు బాబు, పదచాం. అది సరిపోదు బాబు. రా బాబు. ఏంటి నిషా, చామంతి రావడానికి కూడా యాక్సెప్ట్ చేసావు? కారణం ఉంది, రానివ్వు. అక్కడ నేను ప్రేమ్ రొమాన్స్ చేస్తుంటే అది మమ్మల్ని చూసి కుళ్ళుకుని చావాలి. దాని స్థాయి ఏంటో అక్కడ దానికి తెలిసొచ్చేలా చేయటానికి యాక్సెప్ట్ చేశాను. చూస్తావుగా ఏం చేస్తాను.